సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. 6 జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణిలో మొత్తం 13 కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో నిలిచాయి. మొత్తంగా 11 ఏరియాల్లో 84 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్, ఆ తర్వాత 7 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. ఇందుకోసం 11 కౌంటింగ్ సెంటర్స్ ను ఏర్పాటు చేశారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూ కట్టారు. ప్రధానంగా కాంగ్రెస్ అనుబంధ ఐఏఎస్టీయూసీ, సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ మధ్య పోరు రసవత్తరంగా జరుగుతోంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, సింగరేణి సమరం ఏ విధంగా ఉంది ప్రస్తుతం? హరిత, ప్రస్తుతం మనం గోదావరికని కమ్యూనిటీ సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూస్తే కనుక కౌంటింగ్కు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 3 గంటల వరకు మనకు 78% మొత్తంగా మనకు పోలింగ్ శాతం నమోదైంది. రామగుండంలోని RG1, RG2, RG3 పరిధిలో మొత్తంగా 78% నుంచి 79% వరకు 3 గంటల వరకు నమోదైనట్టుగా అధికారులు వెల్లడిస్తున్న పరిస్థితి. మరొక వైపు 5 గంటల వరకు ఈ పోలింగ్ ప్రాసెస్ అనేది కొనసాగనుంది. అయితే 5 గంటల తర్వాత ఒక 2 గంటల విరామం తర్వాత 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఇదే గోదావరికని కమ్యూనిటీ హాల్లో పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా RG1, RG2, RG3కి సంబంధించి ప్రత్యేకంగా కౌంటర్స్ ఏర్పాటు చేశారు. 5 టేబుల్స్, RG1లో 5 టేబుల్స్, అదేవిధంగా RG2లో 3 టేబుల్స్, అదేవిధంగా RG3లో 4 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశారు. అయితే మొత్తంగా మనకు RG2కు సంబంధించిన ఫలితాలు మొట్టమొదట వెల్లడయ్యే అవకాశాలున్నాయి. అయితే ఈ ఫలితాలు వెల్లడి కావడానికి అర్ధరాత్రి అంటే 12 గంటల వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా వాటన్నిటిని కూడా కట్టలు కట్టి ముఖ్యంగా టేబుల్ పైకి తీసుకొచ్చే ఒక ప్రొసీజర్లో కొంత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్టు అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరొక వైపు మనకు సింగరేణి వ్యాప్తంగా కూడా చూస్తే కనుక 11 కౌంటింగ్ సెంటర్స్ గాను ఇప్పుడు 8 కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే గోదావరికనికి సంబంధించిన రామగుండంలో 3 కౌంటింగ్ సెంటర్స్ను ఇదే కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేయడంతో మొత్తంగా 8 కౌంటింగ్ సెంటర్స్కే కుదింపు చేశారు. ఈ నేపథ్యంలో మొత్తంగా సజావుగా అంటే దాదాపు 650 మంది పోలింగ్ సిబ్బందితో పాటుగా అదేవిధంగా ఇక్కడ కూడా కౌంటింగ్కి సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఇప్పుడే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా అంటే పూర్తిగా సజావుగా ప్రశాంతంగా ముఖ్య ప్రక్రియ కోసం అయితే పోలీసులు కూడా భారీ బందోబస్తు చేశారు. అయితే చెదురుముదురు ఘటనలు కూడా మనకు కనిపించాయి. ముఖ్యంగా 2 ఇంక్ లైన్ వద్ద ఏఐసిటియుకు సంబంధించి కొంతమంది అక్కడ టెంట్ వేయడంతో పోలీసులకు వారికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే వాళ్ళంతా కూడా ఎందుకంటే పూర్తిగా పోల్ మేనేజ్మెంట్లో భాగంగా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని చెప్పేసి పోలీసులు అక్కడికి వచ్చి వాళ్ళను వారించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇట్లాంటి చెదురుముదురు ఘటనలు మినహా మొత్తంగా పోలింగ్ ప్రక్రియను అయితే ఈ 5 గంటల వరకు ప్రశాంతంగా కొనసాగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు 3 గంటల వరకు అయితే మనకు ప్రశాంతంగా కనిపిస్తుంది. మనతో పాటు ఇక్కడ జనక్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఐఎన్టీయూసీకి సంబంధించి చెప్పండి, ఎట్లా ఉంది మీ పరిస్థితి, ఎలా ఉంది మీకు, అంటే ఫలితాలపైన మీ అంచనా ఏంటి? ఇవాళ జరిగేటువంటి ఎన్నికల్లో ఐఎన్టీయూసీకి 20 ఉంది. నాట్ ఓన్లీ 1 ఏరియా, 11 ఏరియాల్లో ఉన్న దాంట్లో 11 ఐఎన్టీయూసీ గెలుస్తుంది. అందులో మాత్రం అనుమానం లేదు. ఎందుకంటే ఓటింగ్ సరళి మేము చూసినాం. వాళ్ళకి తెలంగాణ బొగ్గుని కార్మిక సంఘం మీద కానీ ఐటీసీ మీద కానీ విశ్వాసం లేదు. గత 10 సంవత్సరాలు వాళ్ళు ఒకళ్ళు అంటగాకి సింగరేణి కార్మికుని, సింగరేణిలో కార్మికులో పనిచేసే కార్మికులు వాళ్ళ కుటుంబాన్ని లూట్ చేసిండ్రు, ప్రైవేటైజేషన్ చేసిండ్రు. కంపెనీ కార్మికులకు సంబంధించినటువంటి డబ్బుల్ని కేసీఆర్ వాడుకుంటే నోరెత్తని ఇప్పుడు ఏఐటీయూసీకి టీబీజీ కేసు మద్దతు ప్రకటించింది. 3 సెంటర్స్లో కూడా, మరో 2 సెంటర్స్లో కూడా. ఈ నేపథ్యంలో ఐఎన్టీయూసీ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? వాళ్ళిద్దరు ఒకటి చచ్చిపోయిన శవం, ఒకటి చావడానికి సిద్ధంగా ఉన్న శవం. ఆ 2 శవాలు కలిస్తే ఏమీ కాదు. అది అక్రమ సంబంధం, అన్హోలీ అలయన్స్. కాబట్టి ఐఎన్టీసీ గ్యారంటీ గెలుతుంది. ఏ శక్తి కూడా ఐఎన్టీసీ గెలుపు ఆపలేదు. ఇది ముఖ్యంగా జనక్ ప్రసాద్ చెప్తున్న విషయం. హరిత, మొత్తంగా మనం చూస్తున్నాం పోలింగ్ ప్రక్రియకు సంబంధించి 5 గంటల వరకు కొనసాగే విషయంలో ఇప్పటివరకు అయితే సజావుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై అర్ధరాత్రి 12 తర్వాత ఈ ఫలితాలు వెల్లడే అవకాశాలు మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తాయి. హరిత, థ్యాంక్ యూ రమణ.